సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ వారం అనేది చూద్దాం. సింహరాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తుంది అన్నమాట. ముఖ్యంగా రవి ఈ రాశి వారికి మకర సంక్రమణలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అండ్ మకరంలోకి ఎప్పుడైతే వచ్చాడో పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడో, వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. షష్టంలోకి వచ్చినటువంటి రవి ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రవి యోగించేటువంటి ఒకానొక స్థానం వచ్చేటప్పటికి షష్టమ స్థానం, అదే మకర రాశి అన్నమాట. మకర రాశిలో ఉన్నప్పుడు వచ్చేటప్పటికి వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతాడు. మరియు అలాగే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు కానీ, మరియు అలాగే ఎవరైతే నూతన వ్యాపార సంబంధితమైన వ్యవహారాలు ఆరంభించాలని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి వ్యాపారస్తులకు కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అన్నమాట. ధన సంబంధితమైన వ్యవహారాలు అనుకూలించే విధంగా ఉంది ఈ రాశి వారికి. సంఘంలో పేరు ప్రఖ్యాతులు రావటం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ అన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయన్నమాట. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి పంచమంలో ఉన్నటువంటి కుజుడు ఎప్పుడైతే పంచమంలో ఉన్నప్పుడు పిల్లలకి కొంచెం అనారోగ్య సంబంధితమైన విషయాలు జరగటానికి కారణంగా తయారవుతుంది అన్నమాట. దానికి తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. అలాగే డబ్బు సంపాదించడానికి అనుకూలమైనటువంటి స్థానంలో రవి ఉన్నప్పటికీ ఆ డబ్బుని మళ్ళీ తిరిగి ఖర్చు అయ్యే విధంగా కూడా ఉంటుందన్నమాట. అంటే ఖర్చు అవ్వటానికి కారకం ఏంటంటే పంచమంలో ఉన్నటువంటి కుజుడు ఎప్పుడైతే ఉంటాడో దానివల్ల వచ్చేటప్పటికి ఖర్చు అనేది అవుతుంటుంది. భార్యాభర్తల మధ్య అలాగే ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో, రిలేషన్షిప్స్లో, ముఖ్యంగా వచ్చేటప్పటికి దాంపత్య జీవితంలో చిన్న గొడవలు కావడానికి కారణకంగా తయారవుతుంది. అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి. కానీ ఈ రాశి వారికి షష్టమంలో ఉన్నటువంటి రవి యోగకారకుడు అన్నమాట. అంటే పేరు ప్రఖ్యాతులు రావటం అనేది జరుగుతుంది. సంఘంలో గౌరవము, గుర్తింపు పొందగలుగుతారన్నమాట. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి రవి ద్వారా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయటానికి అనుకూలంగా ఉంది. అలాగే ఎవరైతే ఆరోగ్యం గురించి ప్రయత్నం చేస్తున్నారో ఆరోగ్యంలో కూడా కొంచెం అనుకూలత పొందడం అనేది జరుగుతుందన్నమాట. ఎందుకంటే రవి అనుకూలంగా ఉన్నప్పుడు ఆరోగ్యంలో అనుకూలత అనేది పొందగలుగుతారన్నమాట. విద్యార్థులకు ముఖ్యంగా చెప్పాలంటే పోటీ పరీక్షల కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇందాక చెప్పినట్లుగా, మరియు అలాగే గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారో వారికి రవి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నందువల్ల ఒక మంచి అనుకూలమైనటువంటి రిజల్ట్స్ అనేది పొందడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఎగ్జామ్స్ అనేది ఈ టైంలో ఉన్నట్లయితే అవి అనుకూలించడానికి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా కూడా గోచరిస్తున్నది అన్నమాట. ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి రవి అనుకూలత అనేది ఈ వారం అనేది వీళ్ళని బాగా కాపాడబోతుందని చెప్పి తెలుస్తున్నది. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ముఖ్యంగా చెప్పాలంటే వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కొంచెం వివాహం గురించి ప్రయత్నం చేస్తున్నప్పుడు కొంచెం మందకొండిగా ఆ యొక్క ఇష్యూస్ అంటే ఏవైతే ఆ యొక్క ప్రయత్నాలు కొంత మందకొండిగా ముందుకు జరగడానికి ఆస్కారం గోచరిస్తున్నది. అలాగే రాజకీయ రంగ ప్రముఖులకు వచ్చేటప్పటికి అఖండంగా యోగిస్తున్నది అన్నమాట. మంచి పేరు రాబోతున్నది. సింహరాశిలో ఉన్నటువంటి వారికి ఎవరైతే ఉన్నారో వారికి మంచి పేరు ప్రఖ్యాతులు, సంఘంలో గౌరవము, గుర్తింపు రాబోతుంది. 10 మందిలో నోటిఫై అవుతారన్నమాట. అంటే ఏదో విషయంలో వీరు చేసేటువంటి సంఘ కార్యక్రమాల్లో వచ్చేటప్పటికి వీరి పేరు అనేది మంచి పేరుగా 10 మందిలో గుర్తింపు పొందడం అనేది జరుగుతుందన్నమాట. మరి సింహరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది చూద్దాం. సింహరాశి వారికి మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి పంచమంలో కుజుడు అంత యోగకారకమైనటువంటి స్థానంలో లేడు కాబట్టి వీరు ముఖ్యంగా పూజించాల్సిందే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది చేయాలి ముఖ్యంగా. మరియు అలాగే కుజగ్రహ శ్లోకాన్ని పఠించినట్లయితే, కుజగ్రహ కవచాన్ని వీరు పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మంగళవారం పూట ముఖ్యంగా కుజగ్రహ శ్లోకాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. సింధూరాన్ని ఎక్కువగా ధరించాలి. సింధూరాన్ని ధరించినట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అన్నమాట. వారఫలాలు మా యొక్క ఛానల్లో మళ్ళీ మొదలు పెట్టాము. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో వారఫలము, మంత్లీ ఫలము, అలాగే మనం చూసినట్లయితే సంవత్సర ఫలము, గోచార రీత్యా మార్పు చెరుపులు జరిగినప్పుడు ఎప్పుడైతే గ్రహస్థితి నుంచి ఆ యొక్క విషయాల గురించి కూడా చెప్పడం జరుగుతుంది. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పరిహారాల గురించి మరియు అన్ని రెమెడీస్ గురించి కూడా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కండి, ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా మా యొక్క ఛానల్స్ ఉన్నాయి. వాటిని కూడా మీరు ఫాలో అవ్వండి. స్వస్తి.